పెద్దపల్లిలో ట్రాఫిక్ పోలీసులను తప్పించుకునేందుకు మందుబాబులు పెద్ద ప్లానే వేస్తారు. పోలీస్ మామూల స్క్వాడ్ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసులు ఎక్కడెక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు, ఎలా తప్పించుకోవాలి అన్ని ఫోటోలతో సహా షేర్ చేసేస్తున్నారు. దీంతో మందుబాబులు పోలీసులు ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా అలర్ట్ అవుతున్నారు. చూడండి మీరే, నేను యాడ్ అయితే చేయలేదు. చూడండి సార్, ఆ వాట్సాప్నే ఎక్కువ చూడవు. నాకు సెల్ కూడా టచ్ అప్ తెలియదు. ఇట్లా ఫోన్ వస్తే మాట్లాడతా ఇచ్చి పెడతా సార్. మాదే ఉన్నాయి మొత్తం ట్రాఫిక్ 116 మంది 1016 మంది. మేము ఫస్ట్ పడుకున్నప్పుడు 1024 ఉండే, 1024 ఉండే. ఫస్ట్ వీడియో పోస్ట్ చేసింది మీరేనా? ఇది ఏం గ్రూప్? ఇది పోలీసు మా. ఇలాంటి ఒక 1000 మంది వాట్సాప్ గ్రూప్ తెలుసుకున్న రామగుండం ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్ ఆ గ్రూప్లోకి వెళ్ళిపోయారు. ఇలా మీరు మా నుంచి తప్పించుకుంటారేమో కానీ రోడ్డు ప్రమాదాలు జరిగితే తప్పించుకోలేరంటూ సున్నితంగా మందుబాబులకు మెసేజ్ ఇచ్చారు. అందరినీ ఒకసారి పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామంటూ తన వీడియో వారి గ్రూప్లో వేశారు. వెంటనే ఒక్కొక్కరిగా లెఫ్ట్ అయిపోయారు. ఏకంగా ఆ గ్రూపే తొలగించేశారు. ప్రస్తుతం ఎస్ఐ చేసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. మాట్లాడేసి నేను అందరి డీటెయిల్స్ తీసుకున్నాను ఆల్రెడీ. ఆ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మళ్ళీ పిలిపించి సపరేట్ గా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి పోలీసు వారి నుంచి తప్పించుకో ప్రయత్నం చేయకండి. మీరు ఎందుకంటే యాక్సిడెంట్ నుంచి తప్పించుకోలేరు. మహా అయితే మీరు మాకు ఫోన్లు చేయించో, రికమెండేషన్ చేయించో మా దగ్గర నుంచి ఫైన్ కేసు కాకుండా చూసుకోగలరు కావచ్చు. కానీ యాక్సిడెంట్ అయినప్పుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలాంటి రికమెండేషన్ పనికిరాదు. ఎవరితో ఫోన్ చేయించినా లాస్ట్ మూమెంట్ లో టైర్ ఎక్కేటప్పుడు లారీకి గుద్దుకొని లారీ యొక్క టైర్ మనం మీదికి ఎక్కుతున్న క్షణంలో ఎవరికి ఫోన్ చేసినా ఆ టైర్ ఆగదు, ఖచ్చితంగా తొక్కుకొనే పోతుంది. నా చేతులతోని గోదావరికాలు పట్టణంలో జరిగిన ఎన్నో రోడ్ యాక్సిడెంట్ అని ఈ షెట్టుకి మరకలు అంటుతా ఉంటే కూడా నా చేతులతో ఎత్తుకొని అప్పటికి గుర్తు చేసిన. అది చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండదు. ఇన్స్టాలో చూసినట్టయితే మీకు తెలిసి ఉంటుంది. కొద్దిమంది మిత్రులకు దగ్గర వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఒక ట్రాఫిక్ ఎస్ఐగా నేను మీకు ఫైన్ వేస్తున్నానని భావిస్తే అది మీ పొరపాటు. నా చేత ఎంతో మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. అది గుర్తించండి. ట్రాఫిక్ పోలీస్ అనేది ఓన్లీ ఫైన్ చేయడానికే కాదు, మేము కొన్ని వేల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాను. అడుగుతా ప్రతి ఒక్కరిని సందర్భంగా. నేను ఒక గోదావరికని ప్రజలే కాదు, ఎంటైర్ తెలంగాణ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుని అడగదలుచుకున్న ఒకటే ఒక క్వశ్చన్. మందు షాపులు, వైన్ షాపులు అనేటివి ఓన్లీ మగవాళ్ళ కోసమే లేవు కదా, ప్రతి ఒక్కరి కోసం కదా. మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా వైన్ షాపు అది కనిపించలేదు కదా, వాళ్ళు వెళ్ళి తెచ్చుకొని ఆడడం లేదు కదా. అది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఏంటి రోజు 10 years సర్వీస్, నాకు 37 years. ఈ రోజు వరకు నేను మందు తాగలేదు, మద్యం తాగి అలవాటు లేదు. మన దగ్గర ఉండాలి కంట్రోల్. నేను పని చేస్తా సార్, పొద్దున్నక పని చేసేస్తా అంటే చిన్నప్పటి నుంచి నేను కూడా వ్యవసాయం పని చేసిన, అన్ని రకాల కూలి పనులు చేసిన వాడినే నేను. నాకు ప్రతి పని వస్తుంది. ఈ పని రాదు అనడానికి లేదు. మరి అప్పుడు కూడా నాకు అలవాటు కాలేదు, ఈ రోజు వరకు కూడా నాకు తాగడం అలవాటు కాలేదు కదా. కష్టం చేస్తా సార్ అంటే కష్టం చేస్తే 10 రూపాయలు వెనకేసుకోవడం అలవాటు చేసుకోండి. అంతే తప్ప తాగి దిగాలు చేసుకొని, యాక్సిడెంట్ చేసుకొని, కేసులు చేసుకొని, జీవితాన్ని బరుబాటు చేసుకొని, కుటుంబాన్ని రోడ్డు మీద చేసుకున్నాడు. మామూలు గ్రూప్ లో ఒక్కసారి నేను ఎంట్రీ కాగానే అందరు లెఫ్ట్ అయిపోతారు. మామూలు అట్లా వెళ్ళిపోకండి. మీ అందరి నెంబర్లు ఆల్రెడీ సేవ్ చేసుకున్నా, ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసుకొని పెట్టుకున్నా. అందరు ఉండండి, ఏమి ఇబ్బంది లేదు. మీ అందరితో పాటు సపరేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాను. ఎవరు భయపడకండి, రండి. ఫస్ట్ నేను చెప్తాను, టైం చెప్తాను, అందరు కలిసి రండి. అందరు కలిసి వచ్చినాక మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతా, ఓకేనా? ఆగమాగం కాకండి. ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరో చేంజ్ అయిపోయింది, దెబ్బ గ్రూప్ అడ్మిన్ కూడా తీసేసుకున్నాడు. జాగ్రత్త, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరు అందుబాటులో ఉండండి. ఇదే గ్రూప్ నుంచి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను, టెన్షన్ పడకండి. అదే మామా, నేను ట్రాఫిక్ ఎస్ఐ మామా. నా మీద గ్రూప్ పెట్టిరు కదా, వాట్సాప్ గ్రూప్. నేను ట్రాఫిక్ ఎస్ఐని. గోదావరికాని మున్సిపల్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తాను. డ్రంక్ అండ్ డ్రైవ్. రండ్రా మామ, రండి చూసుకుందాం. చాలా రోజులు అవుతుంది రా భయ్. నేను నా మీద మీరు గ్రూపులు పెట్టుకొని తిరుగుతున్నారు, తప్పించుకుంటారు అనే విషయం చాలా రోజుల నుంచి వెతుకుతాను, దొరుకుతలేదు. ఈ రోజు దొరికినా భయ్. రండ్రా భయ్.